ఇగో వల్ల నమస్తే అందరికీ ఎట్లున్నారండి. మొన్న ఒక అక్క కామెంట్ చేసిందండి. కామెంట్ కాదు, ఫోనే చేసింది. ఫోను మెసేజ్ చేసింది, నాకు ఒకటి బ్రైడల్ సెట్ కావాలి, నా పెళ్ళుంది అని చెప్పి పెట్టింది. ఆ రోజు రోజు పెడతానే ఉంది. నాకు వీడియో పెట్టండి అని అన్నదండి. నా దగ్గర ఓన్లీ ఫోటోనే ఉంది. ఇక వీడియో లేనిది నేను ఏం చేయనండి. నాకు వీడియో రాలేదు, నా దగ్గర వీడియో లేదు, ఫోటోనే ఉంది అని అంటే, మీరందరూ టీం లెక్క ఫామ్ అవుతారు, మీరు ఎందుకు జనాలను మోసం చేస్తుర్రు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అన్నదండి. కనీసం ఒక ఆర్డర్న చేసుకొని చూడొద్దా అండి ఎవరైనా సరే? అది ఆక్కే కాదు, ఎవరైనా సరే. నాకు ఆల్రెడీ 30-40 ఆర్డర్లు కూడా వచ్చాయి. కనీసం ఒక ఆర్డర్ చేసుకున్నాక మేము మోసం చేసినామని తెలిస్తే నువ్వే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. నువ్వు కనీసం అది ఏది తెలుసుకోకుండా, నువ్వు ముక్కు తెలియదు మూతి తెలియదు, కనీసం ఒకరిని జడ్జి ఎట్లా చేస్తారండి? గలాంటి మాటలు అంటుంటేనే ఆడవాళ్ళు చాలా భయపడుతున్నారండి. ఎలాంటి బిజినెస్ పెడదామన్నా కూడా ఇక ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? అట్లా అనగానే ఇక నాకు మైండ్ పని చేస్తలేదండి. ఒక్క నిమిషంలో మస్తు కోపం వస్తుంది. ఏందక్క అసలు నువ్వు అని అందామా, ఫోన్ చేసి మళ్ళీ మెసేజ్ చేసి భయపడుతున్నారా మీరు అని అంటుంది మళ్ళీ నన్ను. సరే, మేమెందుకు భయపడతామండి అంటే, హైదరాబాద్లో ఎక్కడ అడ్రస్ అని అడిగినారండి. నేను చెప్పాను అడ్రస్, రండి ఇక్కడికి రండి అని అంటే, మీది రియల్గా మంచి ఫేక్ పేజ్ కాకుండా రియల్ ఛానల్ అయితే మీరు నాకు వీడియో పంపించాలి కదా, నేను అడిగింది అని అంటుందండి. అప్పుడు మా హస్బెండ్ తీసుకొని, మేమేదో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము, మీరు బువ్వ ఉడకముందే తినకముందే ఉడికిందా ఉడకలేదా అని ఎట్లా చెప్తారు మీరు అని మా హస్బెండ్ అడిగారండి. ఏందండి మీ ప్రాబ్లం ఏంటి? ఓకే, మేము క్యాష్ ఆన్ డెలివరీ లేదని చెప్పామండి. అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఏం లేదు అని చెప్తే, క్యాష్ ఆన్ డెలివరీ లేదని చెప్తున్నారు, వీడియో పంపిస్తలేరు, నాకు ఆ బ్రైడల్ సెట్ కావాలి, అర్జెంటుగా కావాలి, నేను అందుకనే ఒక వారం నుంచి అడుగుతున్నాను అని అన్నారండి. అంటే సరే, మీకోసం మేము పేమెంట్ చేస్తాము, మీకు పంపిస్తాము, అదే నమ్మకంతో మీరు నాకు అమౌంట్ సెండ్ చేస్తారా అని మా హస్బెండ్ అన్నారండి. అట్లా మీది ఫేక్ పేజ్ అన్న కానించి సార్ కాడికి వచ్చిందండి వ్యవహారం. గట్ల ఉంటారా అండి? ఎవరైనా సరే ఫస్ట్ ఆర్డర్ చేసుకోవాలి, చూడాలి. ఒకవేళ అక్క గినక ఈ వీడియో చూస్తే మీరేమనుకోకండి ప్లీజ్. మళ్ళీ సరే, నాకు ఆ వీడియో వచ్చిందండి, ఆ వీడియో ఉంది, ఆ వీడియో ఉన్నప్పుడు సెండ్ చేశానండి. మీరు ఆర్డర్ చేసుకుంటా అన్నారు కదా, మరి చేసుకుంటారా అని అంటే, లేదండి నాకు పెళ్ళి క్యాన్సిల్ అయింది, ఆగస్టులో పెట్టారు అని అంటుంది గాక్క. ఇదేమన్నా పద్ధతేనా అండి? సరే, అట్లా ఆర్డర్ చేసుకుందా అంటే అట్లా కూడా కాదు కదా. ఊకనే కూర్చుంటే మీరు వేరే వాళ్ళ మీద పడి ఏడవకండి. ఎవరైనా అక్కలైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఎవరైనా సరే, ఒకరు ఎదుగుతుంటే మీకు ఎందుకండి అంత కుళ్ళు లేస్తుంది? నిజంగా అండి, అసలు ఈ జనాభా ఎటుపోతుందో అర్థమవుతలేదు నాకైతే. ఇంత నమ్మకంగా ఇంత జెన్యున్గా చేసుకుంటుంటే దీని వెనుక మా హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో తెలుసా అండి? అదేదో వచ్చేసాం మేము కమెంట్ పెట్టాము అన్నట్టు కాదండి. అందులో మళ్ళీ ఏం పెట్టిరు తెలుసా అండి? ఎమ్మటే వితిన్ సెకండ్స్లో నేను ఫేక్ అని పెట్టిస్తానని ఫేక్ ఛానల్ అని పెడుతున్నారండి వేరే సిస్టరు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? జెన్యున్గా మాకు బతికేంత రైట్స్ కూడా లేవా కనీసం? కాదండి, మేము ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము, మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మేమైతే ఎమ్మటే కావాలని చూడండి అని ఫోర్స్ చేయట్లేం కదండి. మీకు నమ్మకం ఉంటేనే, ట్రస్ట్ ఉంటేనే ఆర్డర్ కూడా చేసుకోండి. మీరు కనీసం ఒక ఆర్డర్ అన్నా చేసుకోండి. ఆమె ఎప్పుడు అంటే ఇంతకుముందు 3 times 4 times మోసపోయినారంటండి. అందరూ అలా ఉండరు కదా, ఎవరో ఒకరు మోసం చేస్తారు, అందరూ అలా ఉండరు కదా, జెన్యున్గా ఉంటారు కదండి. సో నేను చెప్పవలసిందల్లా ఒకటండి, మీరు ఫస్ట్ మీకు ట్రస్ట్ రావడానికి మీరు ఓకే ట్రస్ట్ పెట్టుకోండి. మీకు ఒకవేళ నమ్మకం లేకుంటే స్క్రీన్ షాట్స్ అవన్నీ పంపించమని చెప్పండి, కస్టమర్ రివ్యూస్ అవన్నీ పంపించమని చెప్పండి, మీకు నచ్చితేనే తీసుకోండి. కానీ ఒక అంకుల్ గారు ఉన్నారండి ఇక్కడ, అంటే వేరే స్టేట్ అండి, కర్ణాటకనా ఎక్కడనో. సో ఆ అంకుల్ గారు వెంటనే బ్యాంక్ మేనేజర్ అంటండి, ఆ అంకుల్ గారు వెంటనే ఆర్డర్ చేసేసుకున్నారు, ఎమ్మటే వెళ్ళిపోయిందండి అక్కడికి. సో నేను ఏంది అంటే చెప్పేది, మీ ట్రస్ట్ పెట్టుకొని ఆర్డర్ చేసుకోండి. మీకు ఒకవేళ జ్యువెలరీ తక్కువ రేట్లో కావాలంటే మీరు ఎంతున్నా సరే జెన్యున్గా అడిగితే మేము జెన్యున్గా చెప్తాం కదండి సమాధానం.
మీరు ఏదో ఏదో ఒకటి మనసులో పెట్టుకొని నేను పోలీస్ కేసు ఇస్తా అది ఇది అని అంటే నడవదు కదండి ఆడ. అలా మీరు ఒక్కరే ఉండరు కదా, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో. మీకు నచ్చితేనే చూడమని కూడా చెప్తున్నాం కదా. సో నాకైతే మస్తు హట్టింగ్గా అనిపించిందండి. ఆ అక్క ఇంకా ఇంకా ఆర్డర్ చేసుకుంటారా సిస్టర్ అని అడిగితే, అక్క కాంటాక్ట్ నా దగ్గర ఉందండి. ఇంకా అడిగితే లేదండి నేను కొంచెం టైం తీసుకుంటాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ అక్క అసలు తీసుకోదు అనుకుంటాండి నాకు తెలిసి. మీరు ఎందుకు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకుంటున్నారు అంటే, అసలు ఆ చాట్ అసలు ఇంకా ఉందండి. అసలు మస్తు మైండ్ పగిలిపోతుంది నాకైతే, రియల్గా చెప్తున్నాను కూడా. నేను ట్రస్ట్గా నేను జెన్యున్గా నేను చేసుకుంటుంటే ఒకరి దగ్గర నుంచి నాకు నెగిటివిటీ వస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పండి మీరే. సో ఎవరినైనా, ఏ యూట్యూబర్నైనా, ఏ బిజినెస్ వాళ్ళనైనా మీకు ఒకవేళ జ్యువెలరీ కావాలి అని అంటే మీకు ట్రస్ట్ ఉంటేనే తీసుకోండి. వాళ్ళని అడ్డదోలుగా మాటలని, మీది ఫేక్ పేజ్, మీరు టీమ్గా ఫామ్ అవుతారు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదండి. ఆ టైంలో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు చెప్పండి. అంటే నేను వీడియో పంపించినాక ఓకే ట్రస్ట్ అని నమ్మినాక మరి మీరు అన్ని మాటలు అన్నప్పుడు మీరు కనీసం బై చేయాలి కదండి, మా దగ్గర తీసుకోవాలి కదా ఆర్డరు. కనీసం అది కూడా లేదు. నేను ఒకటి చెప్తున్నానండి, మీకు నచ్చినట్లయితే మీకు కనుక మా మీద ట్రస్ట్ ఉంటేనే ఆర్డర్ చేసేసుకోండి. అనవసరంగా మాటలు అనకండి. ఎవరైనా సరే, అన్నలైనా, అక్కలైనా, చెల్లెలైనా, ఎవరికైనా చెప్తున్నాను, ఎవరిదైనా మనసే అండి. ఎవరైనా మనుషులే. మనుషులకి ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. ఒక మాట అనే ముందు ఆలోచించండి. ఒకసారి ఆర్డర్ చేసుకొని చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గివ్ అవే గిఫ్ట్ని గెలుచుకోండి.